ఈ సినిమాకి చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చెప్తున్నా దీంట్లో. ముగ్గురు అబ్బాయిలు వచ్చేసి లైక్ ఇట్స్ అ స్టోరీ అబౌట్ 3 లూజర్స్ అనమాట. అండ్ ఆ లైక్ టు నాట్ లూజ్ హోప్, అసలు వాళ్ళ జర్నీ ఎట్లుండబోతున్నది మీకు థ్రిల్గా ఉంటుంది. సో ముగ్గురు రోజులు నేను ఒక్కసారి త్రిబుల్ యాక్షన్ చేయలేనని చెప్పి కొత్తలను పెట్టినండి సార్. విశ్వగారు సార్ నమస్తే. విశ్వగారు సార్ చెప్పండి సార్. జనరల్గా ప్రతి సినిమాకి అంటే మీరు ఓన్గా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకోవడమే చాలా ఎర్లీ అనుకుంటారు. పైగా ఆ పంచాయతీలు అన్నీ తెలిసినాయి మీకు. ప్రతి సినిమా రిలీజ్ ముందు ఒక రకమైన స్ట్రగుల్, గొడవ అన్నీ అనుభవించి ఇక్కడికి వచ్చారు సార్. అలాంటిది జనరల్గా చాలు అనుకోవాలి కదా, ఇంకొక సినిమాకి చేయడానికి ఇప్పుడే టూ ఎర్లీగా కాదు. ఇది ఓన్గా వేరే వాళ్ళతో పెట్టి, కొత్త వాళ్ళతో పెట్టి చెప్తున్నా సార్, నాకు తెలుసు ప్రశాంతంగా ఉంటుంది ఉత్తే యాక్టింగ్ చేసుకొని ఇంటికి పోయి పండుకొని లేచి మళ్ళీ షూటింగ్కి పోవచ్చు పొద్దున్న లేచి. కానీ ఇదేందో నాకు తెలియదు, చాలా ఇష్టం ఇది, ఇట్లాంటి పనులు చేసిండు నాకు. నేను స్కూల్ ఉన్నప్పుడు కూడా నేను సోనీ చిన్న చిన్న డివిడీలు ఉంటుండే కదా, సోనీ కెమెరాలో చిన్న హ్యాండ్ క్యామ్ వస్తుండే డివిడీలు. నేను అది మా ఫ్రెండ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొనుక్కుంటే కూడా నేను 6th క్లాస్లో కూడా షార్ట్ ఫిల్మ్లు తీసిన. అప్పుడు ట్రాక్ అండ్ ట్రాల్ ఈ షార్ట్లో లేకపోతే మనం చిన్నకున్నప్పుడు సైకిల్ ఉంటుంది కదా, సైకిల్ వెనక సీట్కి హ్యాండ్ క్యామ్ పెట్టి నేను ఇట్లా ట్రాక్ షాట్, హ్యాండిల్ కట్టేసి ఛార్జింగ్ షాట్లు తీస్తుండే. సో అదంతా ఎందుకో తెలియదు కానీ, అంటే అవన్నీ బాగా రాకపోతుండే, డెలిట్ చేసేస్తుండే దాని తర్వాత. కానీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ నాకు ఎందుకో ఇప్పుడు దీన్ని మంచిగా లాంచ్ చేయొచ్చు అనిపించింది. అండ్ చాలా ఎగ్జైటింగ్ ఉంది కొంచెం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్లో రిలీజ్ చేయకపోతే ప్రమోట్ చేయనన్నారు. ఇప్పుడు ఏంటి మరి? అంటే ఏ ఇయరో చెప్పలే కదా సార్ నేను. ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇప్పుడు అంటే ఫిబ్రవరిలో రాదా? 2024-25 చెప్పలే కదా సార్. ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్కి వెళ్తారా? అయితే నెక్స్ట్ డిసెంబర్కి వెళ్తారా? డిసెంబర్ కంటే ముందు వస్తుందని చెప్తున్నా. ఓకే, డిసెంబర్ కంటే ముందు వచ్చేస్తుంది. అంటే మరి ఏంటది ఎర్లీ మార్నింగ్ ట్వీట్లు ఏంటి? పొద్దున్న లేస్తుంటా సార్, నాకు అట్లా పొద్దున్నే లేస్తా పడుకుంటా. పొద్దున్న లేస్తున్నా ఈ మధ్య. అంటే అప్పుడు దాకా పడుకోరా? అప్పుడే లేచా సార్, అప్పుడే నాకు బ్రహ్మ మహోత్సవం వచ్చే థాట్స్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ కల్ట్ బొమ్మ అని ఒక టైటిల్ పెట్టారు కదా, మళ్ళీ మీరు కూడా కల్ట్ అని పెడుతున్నారండి. కల్ట్ బొమ్మనా? ఎస్కే అంటే బేబీ సినిమా చేసినటువంటి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్. ఎవరి దగ్గర కల్ట్ లేదు, కల్ట్ బొమ్మ లేదు, హ్యాష్‌ట్యాగ్ కల్ట్ లేదు, అసలు కల్ట్ కి సంబంధించిన ఆల్రెడీ ఆయన అనౌన్స్ కూడా చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ నేను చేసుకున్నా కదా సార్. రిజిస్ట్రేషన్ అయితే నేనే చేసుకున్నా. విశ్వక్ సార్, ఇప్పుడు పెద్ద హీరోలు అంటేనే సినిమాలు నడవడం లేదు, 25 మంది కొత్త వాళ్ళతో చేయడం అనేది రిస్క్ కదా. మరి నా ముక్కు ముఖం ఎవరికి తెలియదు. ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నా కదా సార్ మీతో. సినిమాలు ఉండాలి మ్యాటర్, అది ఇంకా అంటే ప్రొడ్యూసర్ గా రిస్క్ సార్. చాలా సార్లు వర్కౌట్ అయింది సార్. శేఖర్ కమలా గారు 2-3 సార్లు వర్కౌట్ చేసి చూపించారు. మొన్న మ్యాడ్ వచ్చింది, చూడలేదా? సినిమాలో మ్యాటర్ ఉండాలి డెఫినెట్లీ. దీంట్లో అది ఉంది, మీకు కడుపు చెక్కలైతే అవుతుంది. అయితే మీరు పడ్డ అవస్థలు కొత్త వాళ్ళు పడకూడదు అనే అంత